శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గము. తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట. ఆ దశరథ మహారాజు కొంత తడవునకు మేల్కొని శోకవ్యాకులుడై చింతింపసాగెను. రామలక్ష్మణుల వనవాసమునకు వెళ్లిన పిమ్మట ఇంద్రతుల్యుడైన ఆ దశరథ మహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్లుగా శోకము ఆవరించెను. సీతతో గూడి శ్రీరాముడు అడవులకు వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు తానొనర్చిన దుష్కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయమును గూర్చి కోపమును వీడిన కౌసల్యతో ఇట్లు చెప్పదలంచెను. శ్రీరాముడు అరణ్యములకు వెళ్లిన 6వ నాడు అర్ధరాత్రి వేళ ఆ రాజు తానిదివరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకొనుచుండెను. పుత్రశోకార్తుడైన ఆ మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతుని ఎడబాటు కారణముగా పరితపించుచున్న కౌసల్యాదేవితో ఇట్లు నుడువసాగెను. ఓ కళ్యాణి, మానవుడు తాను చేసుకొనిన పుణ్యపాప కృత్యముల ఫలితముగా తగిన రీతిగా సుఖదుఖములను పొందును. మనుష్యుడు తాను ఏదైననొక కార్యమునకు పూనుకొనినప్పుడు దాని వలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను, అది అధికమా లేక స్వల్పమా అను దానిని గుర్తింపనివాడు మూర్ఖుడు. ఒకానొకడు పువ్వులు పూయు కాలమున మామిడి తోపును మోదుగు చెట్లను చూచెను. సన్నపూతగల మామిడి వృక్షములు చిన్న చిన్న పండ్లను ఇచ్చుననియు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చుననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పాదులకు నీరు పెట్టెను. ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగు కాయలను జూచి అతడు తన అజ్ఞానమునకు దుఃఖపడెను. మనుష్యుడు తాను చేయు దుష్కార్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేయుచునేయుండును. పిదప వాటి ఫలితములను అనుభవింపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వానివలే పశ్చాత్తాపపడును. మామిడి వృక్షములను ఛేదించి మోదుగుపాదులకు నీరు పోసిడి మూర్ఖులలో నేనొకడను. కైకేయికి ప్రియమును గుర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమును నిలిపివేసి తిని ఫలమును పొందబోవు సమయమున శ్రీరాముని దూరము చేసుకొని ఇప్పుడు పశ్చాత్తాపపడుచుంటిని. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణప్రయోగముతో లక్ష్యము ఛేదింపగల సమర్థుడు అని వాసికెక్కితిని. ఆ వయస్సులో నేను ధనుర్ధారినై ఒక మహా పాపకృత్యమును వనర్చితిని. ఓ దేవి, అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్రుని ఎడబాటు దుఃఖమును కొని తెచ్చుకొంటిని. అజ్ఞాని అయిన ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగు చెట్లను జూచి మహాఫలములు లభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహాలాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగము చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుంగక తీరని వ్యధకు గురి అయితిని. ఓ దేవి, అప్పటికి మన వివాహము జరుగలేదు. నేను యువరాజుగా ఉంటిని. ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరచు వర్ష ఋతువు వచ్చినది. అంతట సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తపింపజేసి ప్రేతలు సంచరించడి దక్షిణ దిశకు చేరెను. అనగా దక్షిణాయనము ప్రారంభమాయెను. వెంటనే ఎండవేడిమి చల్లారెను. పిమ్మట మేఘములు చల్లదనమును గూర్చుచు దర్శనమిచ్చెను. అంతట కప్పలు, లేళ్లు, చాతకములు, నెమళ్ళు సంతోషముతో పొంగిపోయెను. వర్షజలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిసినవి. అందువలన అవి స్నానము చేసినట్లయినవి. మహావృక్షముల కొమ్మలన్నీయును వానకు తడిసి గాలికి అటునిటు ఊగుచుండెను. తడియుటచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టము మీద ఆ కొమ్మలపై చేరుచుండెను. మదించిన ఏనుగులు గల పర్వతము కుండపోతతో కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రము వలె భాసిల్లుచుండెను. కొండమీది ప్రవాహములు సహజముగా స్వచ్ఛములే అయినను వివిధ వర్ణముల ధాతువులతో కలియుట వలన వాటిలో కొన్ని తెల్లగను, మరికొన్ని ఎర్రగను, ఇంకనూ కొన్ని దావాగ్ని భస్మములతో గూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచూ వంకర టింకరులుగా ప్రవహించుచుండెను. అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలముగానుండెను. వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణధాతువులతో కూడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను. ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడెడి అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరయూ నదీ తీరమునకు చేరితిని. రాత్రివేళ నీరు త్రాగుటకై నదీ తీరమునకు వచ్చునట్టి అడవి దున్నను గాని, ఏనుగును గాని, మరి ఏదైననొక క్రూర మృగమును గాని
ఇంద్రియ చాపల్యముతో చంపదలచిన వాడనై అచట ఒక రహస్య ప్రదేశమున విల్లు ఎక్కుపెట్టి పొంచియుంటిని. ఆ సమయమున అంతటను చిమ్మ చీకట్లు క్రమ్ముకొని ఉండెను. నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినపడెను. చీకటి ఎగుట వలన ఆ రేవు నాకు కనపడకుండెను. కాని ఆ ధ్వని ఏనుగు నీరు త్రాగుచున్నప్పుడు కలిగెడు ధ్వనిగా నాకు తోచెను. అప్పుడు ఆ ఏనుగును చంపదలచి శబ్దమును లక్ష్యముగా చేసుకొని విషసర్పము వలె భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించి తిని. నిశితమైన ఆ బాణము ఉషఃకాలమున ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోవుచున్న ఒక వనవాసి యొక్క నోటి నుండియే కాబోలు హాహాకారములు వెలువడెను. ఆ బాణము తగులగానే అచటి నుండి ఒక మనుష్యుని మాటలు ఇట్లు వినవచ్చెను. ఎవ్వరికినీ అపకారము తలపెట్టని నా వంటి తాపసిపైన ఈ శస్త్రప్రయోగము ఎట్లు జరిగెను? ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపరరాత్రి వేళ నీటి కొరకై చిటికి వచ్చి తిని. నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు? నేను ఎవరికి ఏమి అపకారము చేసి తిని? నేను త్రికరణశుద్ధిగా ఎవ్వరికిని ఎట్టి హానిని కలిగింపని వాడను. ఈ వనమున లభించు కందమూల ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు ఋషికుమారుడను. ఇట్టి నా వంటి వానిని శస్త్రముతో వధించుటకు కారణమేమి? నేను జడలను ధరించువాడను, వల్కలములను మృగచర్మమును దాల్చువాడను. అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము? వీనికి నేను చేసిన ద్రోహమేమి? ఇట్లు నిష్కారణముగా చంపుట వలన ఎవరికిని ఎట్టి లాభము చేకూరదు సరిగదా? పైగా అనర్థమే సంభవించును. గురువునకు ద్రోహము చేసిన వాని వలె మహాపాపి అయిన ఇట్టి వానిని ఎవ్వడును సాధువుగా తలంపడు. నేను నా మరణమును గూర్చి అంతగా బాధపడుటలేదు. నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో అని నా తపన. ఆ వృద్ధ దంపతులను ఎంతో కాలము నుండి సేవించుచూ వచ్చి తిని. నేను ఇట్లు మృతి చెందినచో వారి గతి ఏమగును? అనగా వారికి దిక్కెవ్వరు? నేను ప్రాణములను కోల్పోయినచో వారును అసువులను వీడుట తథ్యము. ఇట్లు నన్నును ముసలివారైన నా తల్లిదండ్రులను నిశ్చయబుద్ధి లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన ఆ పరమ మూర్ఖుడు ఎవ్వడోగదా? ధర్మపరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపనములను వినగానే మిగుల వ్యథ చెంది తిని. అంతటా ధనుర్బాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి. ఇట్లు ఆ అపరరాత్రి వేళ హృదయ విదారకముగా మిగుల విలిపించుచున్న అతని దీనవచనములను విని శోకాతిరేకముతో దిక్కుతోచనివాడనై ఎంతయో నిశ్చేష్టుడనై తిని. పిమ్మట నేను కాలు చేతులాడక మిక్కిలి వికలమనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరి తిని. అంతట సరయూనదీ తీరమున నా బాణపు దెబ్బకు గురి అయిన ఒక ఋషికుమారుని చూచి తిని. అప్పుడతని జడలు అన్నియును చెదిరియుండెను. జలపాత్ర దూరముగా పడియుండెను. అతని శరీరము దుమ్ము కొట్టుకొని రక్తసిక్తమైయుండెను. బాణము యొక్క దెబ్బకు అతడు క్రిందపడి ఉండెను. నేను భయముతో వ్యాకుల చిత్తుడనై అచట చేరగా అతడు తీవ్రమైన తేజస్సు గల చూపులతో నన్ను దహించివేయుచున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్లనెను. ఓ మహారాజా, నేను ఈ వనములో నివసించుచుంటిని. నా తల్లిదండ్రుల దాహము తీర్చు నిమిత్తముగా జలమును కొనిపోవుటకై ఈ తీరమునకు వచ్చి తిని. నేను నీకు చేసిన అపకారమేమి? ఎందులకై నన్ను బాణముతో కొట్టితిరి? ఒకే ఒక్క బాణముతో నా ఆయువు పట్టుపై దెబ్బతీసితిరి. ఈ దెబ్బతో అనగా నేను మృతి చెందుట వలన అంధులును వృద్ధులును అయిన నా తల్లిదండ్రులు ఇద్దరును మరణింతురు. ఇది తథ్యము. వారు మిక్కిలి శక్తిహీనులు, గ్రుడ్డివారు, దప్పిగొని నాకై నిరీక్షించుచున్నవారు. వారి కుమారుడనైన నేను జలమును తీసుకుని వచ్చి తమ దాహమును తీర్తునని గంపెడాసతో ఎదురుచూచుచున్నారు. వారు తీవ్రమైన తమ దాహ బాధను ఎట్లు ఓర్చుకొనుచున్నారో గదా. నేను ఈ విధముగా నేల కొరిగి పడియున్న సంగతి మా తండ్రికి తెలియదు. దీనిని బట్టి నేను నచ్చిన తపస్సునకు గాని చేసిన వేదశాస్త్రముల అధ్యయనమునకు గాని ఫలితము లేదని తెలియచున్నది. ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు? నరుకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదుపులేని ఆ దుర్బలుడు నన్ను ఎట్లు రక్షింపగలడు? ఓ దశరథ మహారాజా, వెంటనే నీవు మా తండ్రి కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును ఆయనకు తెలుపుము. లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవినివలే నిన్ను దహించివేయును. ఓ రాజా, ఈ దారిలో ఇచ్చటికి సమీపముననే మా తండ్రి ఆశ్రమము కలదు. శీఘ్రముగా అచటికి వెళ్ళి ఆయనను ప్రసన్నుని చేసుకొనుము. లేనిచో అతడు కుపితుడై నిన్ను శపింపగలడు. ఓ మహారాజా, ఎత్తైన మెత్తని నదీ తీరమును వేగముగా సాగిపోవుచున్న ప్రవాహము కోసివేయు రీతిగా
నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది. కనుక వెంటనే ఈ బాణమును నా శరీరము నుండి తీసివేయుము. బాణమును తొలగింపనిచో అతని ప్రాణములు విలవిలలాడును. తీసివేసినచో అతడు బ్రతుకజాలడు. బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది. ఇప్పుడు నేనేమి చేయవలెను? ఈ విధముగా దుఃఖించుచు శోకమగ్నుడనై దైన్యముతోనున్న నన్ను నా హృదయమునందలి చింతను ఆ మునిసుతుడు గ్రహించెను. అప్పుడా మునిబాలుని అవయవములన్నీయును శిథిలములగుచుండెను. అతడు మిలికలు తిరిగిపోవుచుండెను. నేలపై అటునిటు దొర్లుచుండెను. క్రమముగా అతని పరిస్థితి దిగజారుచుండెను. అతడు ఆ విధముగా మరణోన్ముఖుడై పరితపించుచు మిగుల ఆర్తికిలోనైన వానివలే అతి కష్టము మీద నాతో ఇట్లనెను. ఓ మహారాజా, నా మాటను ఆలకింపుము. నేను ధైర్యము వహించి శోకమును నిగ్రహించుకొని స్థిరచిత్తుడనగుచున్నాను. అనగా పూర్తిగా స్పృహ కలిగియున్నాను. నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యుని వలన శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడను. కనుక బ్రహ్మహత్యా పాపము మీకు అంటదు. ఆ భావమును మీ హృదయము నుండి తొలగింపుడు. మనోవ్యధకు ఏమాత్రము గురి కావలదు. ఆయువు పట్టున బాణము గుర్చుకునుట వలన అతి కష్టము మీద అతడు ఇంత మాత్రము పలుకగలిగెను. అతని కనులు బైర్లు క్రమ్ముచుండెను. భూమిపై అటునిటు దొర్లుచుండెను. అతని అవయవములు ముడుచుకొని పోవుచుండెను. ఇట్లు పరితపించిపోవుచున్న అతని శరీరము నుండి నేను బాణమును లాగివేసి తిని. అప్పుడా తపోధనుడు నన్ను జూచి భయపడుచు ప్రాణములను విడిచెను. ఓ కౌసల్య, నీటిలో పడిపోవుట వలన అతని శరీరము పూర్తిగా తడిసియుండెను. ఆయువు పట్టున దెబ్బ తగులుట వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచు విలపించుచు మృతి చెందెను. అంతట సరయూ నదీ తీరమున మృతుడైపడియున్న ఆ మునిపుత్రుని జూచి నేను మిక్కిలి విషాదమునకు గురి అయితిని. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 63వ సర్గము సమాప్తము.